మనం నేటి కార్యక్రమంలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎందుకు మనమందరం కూడా యాక్సిడెంట్స్ బారిన పడుతున్నాము, ఈ భయాందోళన నుంచి మనం ఏ విధంగా బయటపడవచ్చు, అసలు జాతకరీత్యా ఏ విధమైనట్టుగా మనం జాగ్రత్త పాటిస్తే ఏ గ్రహ దోషాల వల్ల, ఏ స్థాన దోషాల వల్ల మనకు ఈ ప్రమాదాలు అతిగా జరుగుతుంటాయి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చాలామంది మా దగ్గర జాతక చక్రం లేదండి, పుట్టిన తేదీ లేదండి, పుట్టిన సమయం లేదండి అని చెప్తుంటారు. అటువంటి వారు ప్రధానంగా ఏంటంటే జాతక చక్రంలో ఏ వ్యక్తికైతే కుజ, శని, రాహు, చంద్రగ్రహాలు దోషకారకులుగా ఉంటారో అందున వారు అష్టమ స్థానాన్ని, 6వ స్థానం అంటాం కదా, 6వ స్థానాన్ని, అదేవిధంగా 12వ స్థానాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. గోచార గ్రహరీత్యా చూసినప్పుడు ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ఏ వ్యక్తులకైతే అధికంగా ఉంటుందో అటువంటప్పుడు వీరు ప్రమాదాలను బారిన పడే అవకాశం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. అంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు వారికి అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఉదాహరణకు తీసుకోవాలి, మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అండి మరి ఈ గ్రహాలు మాకు బాగున్నాయో లేదో అని చెప్పి ఎవరికైనా సందేహం వస్తుంది కదా. అటువంటి వారంటే ప్రధానంగా కుజగ్రహం ఒక వ్యక్తికి జాతకంలో అనుకూలంగా లేడు, కుజుడు యాక్సిడెంట్స్ కలిగించే స్థానంలో ఉన్నాడు అని చెప్పి అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి చేసే డ్రైవింగ్ అంటాం కదా, అంటే వాహనం నడిపే విధానం ఏ విధంగా ఉంటుందంటే ర్యాష్ డ్రైవింగ్ అంటాం, చూసాం కదా, అది చాలా అధికంగా ఉంటుంది. అంటే అతను మొట్టమొదటి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త చెప్పినప్పుడు కానీ, భార్య పిల్లలు జాగ్రత్త చెప్పినప్పుడు కానీ నిదానంగా వెళ్దామని చెప్పేసి అతను వాహనం స్టార్ట్ చేస్తాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ కుజగ్రహం ఎవరికైతే దోషకారుడుగా ఉంటుందో అటువంటి వారు తమ మీద తాము అదుపును కోల్పోతారని చెప్పవచ్చు. అంటే 30 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళాలి అని చెప్పేసి మనకు అక్కడ లిమిట్ అంటాం కదా, అది ఉన్నప్పుడు బోర్డు లాంటిది ఉన్నప్పుడు కూడా వారు కనీసం 100 కిలోమీటర్లు వెళ్తుంటారు. అదేవిధంగా ఈ కుజగ్రహం బాగలేని వ్యక్తులు ఏంటంటే ప్రధానంగా ఎదుటి వ్యక్తులు, అంటే తమతో పాటు ప్రయాణం చేస్తున్న రోడ్డు మీద ఇంకా ఉంటారు కదా, వారు ఏమాత్రమన్నా కొంత ఇరిటేట్ కలిగించారనుకోండి, వాళ్ళు వెంటనే బండి ఆపి అక్కడ వాళ్ళతోటి గొడవ పడడానికి, కొట్టడానికో కొట్టించడానికి కూడా సిద్ధపడిపోతుంటారని చెప్పవచ్చు. అంటే ఓర్పు అంటాం కదా చాలా తక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఎవరన్నా వీరిని వేగంగా వెళ్ళి ఓవర్టేక్ చేశారనుకోండి, వెంటనే తాము కూడా ఎలాగైనా సరే, ఎంత రిస్క్ తీసుకున్నా సరే మనం ఆ వ్యక్తిని ఓవర్టేక్ చేయాలి, అదే తాము ఈరోజు సాధించబోయే ప్రధానమైన విజయం అన్నట్టుగా వీరి ఆలోచన విధానం కొనసాగి ఈ విధంగా ఏంటంటే వేగాన్ని నియంత్రించుకోలేక కోపంగా వెళ్ళడం, ఆవేశంగా డ్రైవ్ చేయడం, ఎదుటి వ్యక్తులతో ఆవేశంగా గొడవ దిగడం కూడా అధికంగా చేస్తుంటారు. అంటే అటువంటి వ్యక్తుల మీద కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు భావించాలి. కొంతమంది వ్యక్తులను పరిశీలన చేస్తే వారు ఆ వాహనాలు నడిపేటప్పుడు వారి వాహనాలకు రకరకాల శబ్దాలు వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు. అంటే 10 మంది కూడా తమను ఆకర్షించాలి, తమ మీద దృష్టి సారించాలన్న వైపుగా వారు ఆ బైక్ కావచ్చు, కారు కావచ్చు, రకరకాలుగా అలంకరణ చేయడం, రకరకాల శబ్దాలు వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం చేస్తుంటారు. అటువంటి వారి జాతకంలో కూడా కుజుడు దోషకారిగా ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచన విధానం వీరికి అధికంగా కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంత డ్రైవింగ్ చేసినప్పుడు కొంతకాలం మన గ్రహస్థితి బాగున్నప్పుడు మనం వెహికల్ని నియంత్రించుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు మాత్రం పెద్ద యాక్సిడెంట్ బారిన పడడం, ఆ తర్వాత మనకు అనారోగ్య సమస్యలు రావడం, కాళ్ళు విరగడం, ఎముకలు విరగడం, కీళ్ళు విరగడం ఇవన్నీ కూడా అధికంగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో అటువంటి వారు, అదేవిధంగా ప్రధానంగా చెప్పాలంటే మనం పెద్ద పెద్ద పట్టణాల్లో వెళ్ళేటప్పుడు మనకు సిగ్నల్స్ ఉంటాయి. మనందరం కూడా ఏంటంటే సిగ్నల్స్ ఏ విధంగా ఉంటాయి దాన్ని అనుసరించి మనం ప్రయాణం చేయాలి, తెలిసిన విషయమే. వీళ్ళు ఏంటంటే ఈ కుజగ్రహం దోషకారిగా ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడంటే అక్కడ సిగ్నల్ పడుతుంది అని చెప్పి అన్నప్పుడు, రెడ్ సిగ్నల్ పడినప్పుడు వెహికల్ ఆపాలని ఇతను అనుకుంటాడు. అక్కడ దగ్గరికి వెళ్తాడు, ఆ చౌరస్తా సిగ్నల్ దాకా వెళ్తాడు. అక్కడ ఒక్కసారి సిగ్నల్ కొద్దిగా ఆలస్యం అటు ఇటు అనుకోండి, వెంటనే స్పీడ్ పెంచి ఆ సిగ్నల్ దాటే ప్రయత్నం చేస్తుంటారు. అంటే సిగ్నల్ జంపింగ్ అంటాం, అందరికీ సింపుల్గా అర్థం. అంటే ఇది కూడా ఏంటంటే కుజుడు దోషకారిగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.